Hi students, welcome back to channel. ISER Aptitude Test 2026 అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయి ఉంది. దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిన తర్వాత ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ ఐజర్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియో లెక్చర్లో క్లియర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లలో 5 years డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ని, అలాగే 4 years బ్యాచులర్స్ అండ్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ని 2026లో అడ్మిషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయి ఉంది. సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది మెయిన్ గోల్ ఏంటి అని అంటే, టీచింగ్ ఫీల్డ్లో కానీ రీసెర్చ్ ఫీల్డ్లో కానీ యంగ్ టాలెంట్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ అటానమస్ ఐజర్ బాడీస్ అనేటువంటివి ఫోకస్ చేస్తున్నాయి. సో వీటి గురించి ఇన్ డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాను. అలాగే నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ సరౌండింగ్లో 12th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా ఫార్వర్డ్ చేయండి. ISERadmission.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మీకు అప్లై నౌ ఐఐటి 2026 అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. వీటిలో ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది క్లియర్గా ఇక్కడ మీకు వెబ్సైట్లో కనపడుతుంది. ఇక్కడ మీకు ఇంకొకటి అడ్మిషన్స్ అనే దగ్గరికి వెళితే ఇక్కడ మీకు 57 pages ఆఫ్ పీడిఎఫ్ అనేటువంటిది బులెటిన్ బ్రోచర్ ఓపెన్ అవుతుంది. ఈ 57 pagesలో అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఐఐటి 2026కు సంబంధించి అనేటువంటిది కీ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ని క్లిక్ చేస్తే మీకు ఇలా డేట్స్ అనేటువంటివి, ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి వెబ్సైట్లో ఇలా ఓపెన్ అవుతున్నాయి. అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ అనేటువంటివి March 5th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది. అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లోనే చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి April 13th 2026. ఈ విత్ ఇన్ ది డ్యూరేషన్లోనే మీరు అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోవాలి. అప్లికేషన్స్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే 16th 18th విండో ఓపెన్ చేస్తారు. ఈ 2 daysలో మీరు కరెక్షన్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేటువంటివి May 24th రిలీజ్ చేస్తారు. టెస్ట్ అనేటువంటిది June 7th 2026 9 AM నుంచి 12 PM వరకు 3 hours డ్యూరేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. దీన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్తాము. తర్వాత ఆన్సర్కి June 7th రిలీజ్ చేస్తారు. రెస్పాన్స్ షీట్ అనేటువంటిది June 9th ఓపెన్ అవుతుంది. మీకు ఏవైనా అబ్జెక్షన్స్ అనేటువంటివి ఉంటే June 13th ఓపెన్ అవుతుంది, అబ్జెక్షన్ చేసుకోవచ్చు. విండోస్లో ఏవైనా డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీరు అప్లోడ్ చేయవలసింది ఉంటే June 13th నుంచి
జూన్ 21 మధ్యలో పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీకు అప్లికేషన్ రిలేటెడ్గా అప్లికేషన్ ఫామ్స్ని రీసబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అన్నీ అయిపోయిన తర్వాత సెలక్షన్ అనేటువంటిది జూన్ 21 నుంచి మీకు జరుగుతుంది. సో ఇలా ఓవరాల్గా ఐజర్ టెస్ట్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఇక్కడ మీరు ఎవరైనా సైంటిఫిక్ ఫీల్డ్లో రీసెర్చ్ ఫీల్డ్లో కెరీర్ని మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే బ్యాచులర్స్ కానీ బీటెక్ కానీ ప్లస్ డ్యూయల్ డిగ్రీ మాస్టర్స్ కానీ కంటిన్యూయేషన్గా మీరు చేయాలి అనుకుంటే రీసెర్చ్ ఫీల్డ్లో రీసెర్చ్ అనేటువంటి తర్వాత టీచింగ్ వెళ్ళాలనుకున్నా ఇటువంటి కెరీర్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి అనుకుంటే ఇండియాలో ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి మీకు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటి 2026కు సంబంధించినటువంటివి. కాబట్టి విత్ ఇన్ ద డెడ్ లైన్లోనే అప్లికేషన్ చేసుకొని మీ కెరీర్ని మీకు ఇబ్బంది లేకోకుండా చేసుకోండి. IJRadmission.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్లో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటివి చెక్ చేసుకున్నారు. తర్వాత అడ్మిషన్స్లోకి వెళితే మీకు 57 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ 57 పేజెస్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్ పీడిఎఫ్ని స్టడీ చేయండి. ఓవరాల్గా 7 ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఇవి ఇండివిజువల్ అటానమస్ బాడీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. సో వీటిలో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్డ్గా కీ పాయింట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఇండియాలో లొకేషన్స్ అనేటువంటివి మొహాలి, భోపాల్, కోల్కతా, బెరంపూర్, తిరుపతి, తిరువనంతపురం, పూణే ఇలా స్టేట్ వైడ్ 7 ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటివి అని అంటే మీరు ప్యాషనేట్ సైంటిఫిక్ ఫీల్డ్లో టీచింగ్ వెళ్ళాలనుకున్నా, రీసెర్చ్ సైడ్ మీ కెరియర్ని ఫోకస్ చేసుకోవాలనుకున్నా, సైంటిఫిక్ ఫీల్డ్లో ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి స్టార్టింగ్ నుంచి మీకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ నుంచి రీసెర్చ్ ఓరియంటేషన్లో మీకు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఫోకస్ చేసుకుంటారు. క్లాసెస్ అనేటువంటివి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉంటాయి. బ్యాచులర్స్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి రీసెర్చ్ ఫీల్డ్కి ఇంటర్న్షిప్ అనేటువంటివి 1 ఇయర్ లాంగ్ ఇంటర్న్షిప్ అనేటువంటివి మీకు ఎంఎస్ ప్రాజెక్ట్స్ వరకు కంటిన్యూగా ఇంటర్ డిసిప్లినరీ ఉండేటట్టుగా అంటే బ్యాచులర్స్లో మాస్టర్స్లో అలాగే ఫర్దర్ కెరియర్లో మీకు ఇంటర్ కనెక్టివిటీ ఉండేటట్లు ప్రోగ్రామ్స్ అనేటువంటివి డిజైన్ చేయబడి ఉంటాయి. ఇక్కడ మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి యంగ్ మైండ్స్ని టాలెంటెడ్ని గ్రాప్ చేస్తూ నేషన్ యొక్క షేప్ని చేంజ్ చేయడానికి ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఏవైనా సోషల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వాటి మీద రీసెర్చ్ అనేటువంటివి అడ్వాన్స్ వర్క్లో చేస్తూ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. సో ఈ ఐజర్లో మీకు ఇటువంటి గోల్ అనేటువంటిది ఉంటే ఫ్రీగా మీరు ఎంటర్ అయిపోయి వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో బ్యాచులర్స్, ఎంఎస్, డ్యూయల్ డిగ్రీ, ఓన్లీ బ్యాచులర్ డిగ్రీ, ఓన్లీ బీటెక్ డిగ్రీ అనేటువంటిది ఎలా ప్రొవైడ్ చేస్తారు, డ్యూరేషన్, స్పెసిఫిలైజేషన్, ఏ ఐజర్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏ కోర్సుని ఆఫర్ చేస్తుంది అనేటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2026కి చెక్ చేస్తే డ్యూయల్ డిగ్రీ, బిఎస్ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ అనేటువంటిది సైన్స్ ఫీల్డ్లో చేయాలి అనుకుంటే 5 ఇయర్స్ డ్యూరేషన్లో ఆల్ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆఫర్ అనేటువంటిది ఉంది ఈ కోర్సుకి. బిఎస్ఎంఎస్ అనేటువంటిది డ్యూయల్ డిగ్రీ 5 ఇయర్స్ ఉంటుంది. వీటిలో కాంపిటీషనల్
అండ్ డేటా సైన్స్లో మీరు పర్టికులర్గా ఈ ఫీల్డ్లో మీరు డ్యూయల్ డిగ్రీ చేయాలి అనుకుంటే ఐజర్ కోల్కతా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మాత్రమే మీకు ఈ డేటా సైన్స్ కాంపిటీషనల్ మీద డ్యూయల్ డిగ్రీ అనేటువంటిది ఉంది. బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది 4 ఇయర్స్లో ఉంటుంది. ఎకనామిక్ సైన్స్ అనేటువంటిది ఐజర్ భోపాల్, ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ అనేటువంటిది ఐజర్ తిరుపతిలో కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బీటెక్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి 4 ఇయర్స్ ఉంటాయి. వీటిలో కెమికల్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి బీటెక్ కోర్సెస్ని ఐజర్ భోపాల్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే మీకు కోర్స్ అనేటువంటివి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఫీల్డ్లలో బీటెక్ కానీ, బిఎస్ కానీ, డ్యూయల్ డిగ్రీలో కానీ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్లో 2026లో ఈ ఐఐటి 2026 ద్వారా అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. 12th క్లాస్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి డ్యూయల్ డిగ్రీ అనేటువంటిది, బీటెక్ ప్రోగ్రామ్ అనేటువంటిది, బిఎస్ ప్రోగ్రామ్ అనేటువంటిది పర్టికులర్గా ఈ సబ్జెక్ట్స్కు సంబంధించి అంటే కాంపిటీషనల్ అండ్ డేటా సైన్స్ అనేటువంటిది డ్యూయల్ డిగ్రీని 5 ఇయర్స్ కోల్కతా ఐజర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. బీటెక్ ప్రోగ్రామ్ని 4 ఇయర్స్ భోపాల్ ఇన్స్టిట్యూట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. బిఎస్ ఎకనామిక్ సైన్స్ అనేటువంటిది భోపాల్ ఐజర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. బిఎస్లో మీరు ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ అనేటువంటి కోర్సు ఐజర్ తిరుపతి ప్రొవైడ్ చేస్తుంది. వీటిలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సార్ మేము బైపీసీ మేము దీనికి ఎలిజిబిలిటీ అవుతామా అంటే ఎలిజిబిలిటీ అనేటువంటిది లేదు. కంపల్సరీ మ్యాథమెటిక్స్ అనేటువంటిది 12th క్లాస్లో మీ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఈ ఐఐటి 2026కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చెక్ చేసుకుంటే నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వీరు ఓసీఐ కానీ, పిఐఓ కానీ కార్డు హోల్డర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ ఐఐటి టెస్ట్కి అపియర్ అవ్వవచ్చు. క్వాలిఫికేషన్ అనేటువంటిది 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇది సైన్స్ స్ట్రీమ్లో మీకు సబ్జెక్ట్స్ అనేటువంటివి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి, పాన్ ఇండియా ఎగ్జామ్ కాబట్టి ఈచ్ స్టేట్లో తెలుగు స్టేట్స్లో చూసుకున్నప్పుడు మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ గ్రూప్ అని, బైపీసీ స్ట్రీమ్ బైపీసీ అని కోర్స్ ఉంటుంది. ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ కోర్సెస్ అన్నమాట. అదే తమిళనాడులో చూసుకుంటే బైపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, బిఐఎంపీసీ కోర్స్ అనేటువంటిది కలిపి తమిళనాడులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు మ్యాథ్స్ ఉన్నప్పుడు పర్టికులర్ కోర్సెస్కు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. మీరు 4 బైపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 కోర్సెస్ అనేటువంటి ఉండేవాళ్ళు అన్నింటి కోర్సులకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి స్టేట్ బోర్డు కానీ, ఏఎస్సిటిఈ కానీ, సిఓబిఎస్సి బోర్డు నుంచి కానీ ఇండియాలో మీరు రికగ్నైజ్డ్ బోర్డు నుంచి పాస్ అయి ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంది. 12th క్లాస్లో కేటగిరీ వైజు పర్సెంటేజ్ అనేటువంటిది లిమిట్ ఇచ్చారు. మినిమం 60% అనేటువంటిది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 12th క్లాస్లో పర్సెంటేజ్ ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 55% అనేటువంటిది మినిమం పర్సెంటేజ్ అనేటువంటిది 12th క్లాస్లో ఉండాలి. డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా చేస్తున్న వారు 10th క్లాస్ తర్వాత వీరు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఐఐటి 2026 టెస్ట్ రాసుకోవడానికి. సో మీరు మీ ఎలిజిబిలిటీ అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకోండి. ఓవరాల్గా ఉన్నటువంటి
7 ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లలో బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ అనేటువంటి డ్యూయల్ డిగ్రీకి 2043 సీట్స్ అనేటువంటివి ఇన్స్టిట్యూషన్ వైజు మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్కి తెలుగు స్టేట్స్ అయినటువంటి ఐజర్ తిరుపతి చూసుకుంటే 250 అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. ఇలా ఐజర్ పూణే చూసుకుంటే 288 అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. ఐజర్ కోల్కతా కాంపిటీషన్ అండ్ డేటా సైన్స్కి 30 అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. ఇలా 2043 అడ్మిషన్స్ అనేటువంటివి బిఎస్ ఎంఎస్ డ్యూయల్ ప్రోగ్రామ్స్కి కలెక్ట్ చేస్తున్నారు. ఈ 2026కి ఓన్లీ బ్యాచులర్స్ ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్కి మాత్రమే 300 అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. సో ఇక్కడ బీటెక్ అనేటువంటిది భోపాల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. బిఎస్ అనేటువంటిది ఎకనామికల్ సైన్స్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ అనేటువంటిది భోపాల్ అండ్ తిరుపతిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు రీసెర్చ్ సైడ్ రావాలి అనుకుంటే వాళ్ళకి బ్యాచులర్స్ మాస్టర్స్ అండ్ దెన్ పిహెచ్డి అనేటువంటిది మీకు ఈ సైకిల్లో ఎక్కడా మీకు డిస్కంటిన్యూటీ అవ్వకోకుండా కంటిన్యూస్గా బ్యాచులర్స్లో ఫుల్ ఫోకస్ ఆన్ టీచింగ్ ప్లస్ రీసెర్చ్ ప్లస్ ప్రాజెక్ట్ అనేటువంటిది, మాస్టర్స్లో టీచింగ్ ప్లస్ రీసెర్చ్ ప్లస్ మాస్టర్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి వరల్డ్ క్లాస్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ మీకు హయ్యర్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి డాక్టరేట్ చేసుకోవడానికి ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి స్పెసిఫిక్గా మీకు కోర్సెస్ అనేటువంటివి సైన్స్ ఫీల్డ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. IzerAdmission.in అనే వెబ్సైట్లోకి వెళితే అప్లై నౌ ఐఐటి 2026 అనేటువంటిది క్లిక్ చేస్తే మీకు పోర్టల్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఈమెయిల్ ఫోన్ నెంబర్ అండ్ మీ నేమ్ ఇచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. సో ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ పేజ్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేసుకోవాలి. సో దీని యొక్క ఓవరాల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మీరు ఐజర్లో అడ్మిషన్ రావాలి అని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఓవర్వ్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేటువంటివి చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత లాగిన్లోకి వెళ్ళాలి. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ ఏమి అప్లోడ్ చేయాలి అనేటువంటిది సపరేట్ మీకు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫీ పేమెంట్ అనేటువంటిది అప్లికేషన్కి కేటగిరీ వైజు అండ్ ఎంత పే చేసుకోవాలి అనేటువంటిది ఫీ పేమెంట్ సపరేట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అడ్మిట్ కార్డు మీకు రిలీజ్ అవుతాయి. సిబిటి టెస్ట్లో ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, రిజల్ట్ అనేటువంటిది డిక్లేర్ చేస్తారు. మీరు దాని తర్వాత ర్యాంకు స్కోర్ బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు 2026లో ఈ 7 ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అనేటువంటిది మీకు సపరేట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటిది మీ యొక్క ర్యాంకును బేస్ చేసుకొని ఫిల్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి క్యాంపస్ కోర్స్ అనేటువంటిది సీట్ అలాట్మెంట్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ది ర్యాంకు కేటగిరీని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని సీట్ అనేటువంటిది ఫిల్ చేస్తారు. తర్వాత సీట్ అనేటువంటిది యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత మీరు పేమెంట్ అనేటువంటిది సీట్ యాక్సెప్టెన్స్ పేమెంట్ అనేటువంటిది చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫైనల్గా మీకు అడ్మిషన్ అనేటువంటిది ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంటర్ అవుతారు. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావాలి అంటే ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. వీటిలో మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ చేయడం చెప్పాను. లాగిన్ అనేటువంటిది చేసుకుని అప్లికేషన్ చేసుకోవాలి. వీటిలో అప్లోడ్ డాక్యుమెంట్స్, ఫీ స్ట్రక్చర్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేటువంటిది కేటగిరీ వైజు చెక్ చేసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ స్టూడెంట్స్కి 2000 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. అలాగే మీరు కాశ్మీర్ మైగ్రెంట్స్, కాశ్మీర్ పండిట్, నాన్ మైగ్రెంట్ అనేటువంటి కేటగిరీ ఎవరైనా ఉంటే వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. ఫారెన్ నేషనల్స్ ఎవరైనా ఉంటే 12,000 అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఫారెన్ నేషనల్స్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేటువంటిది నాన్ రీఫండబుల్ ఉంటుంది. అలాగే ఆల్ ఇండియా కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేటువంటిది నాన్ రీఫండబుల్ చెయ్యరు. తర్వాత మీకు సీట్ అనేటువంటిది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత మీరు ఫీ ఎంత పే చేయాలి అడ్మిషన్ ఫీ అని అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ, పీడబ్ల్యూడి, కేఎం కేటగిరీ వాళ్ళు 35,000 అనేటువంటిది అమౌంట్ పే చేయాలి. వీటిలో 25,000 అనేటువంటిది సీట్ యాక్సెప్టెన్స్కి తీసుకుంటారు. 10,000 అనేటువంటిది అడ్మిషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 17,500 రూపీస్ పే చేయాలి. 12,500 అనేటువంటిది సీట్ యాక్సెప్టెన్స్కి, 5,000 అడ్మిషన్ ఫీజుకి తీసుకుంటారు. ఇక్కడ అడ్మిషన్ ఫీ అనేటువంటిది 10,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5,000 రూపీస్ అనేటువంటివి నాన్ రీఫండబుల్. ఇవి రీఫండబుల్ అవ్వవు. మీకు రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 12,500 రూపీస్, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 25,000 రూపీస్ అనేటువంటిది రీఫండ్ చేస్తారు. ఎప్పుడు మీరు ఐఐటిలో సీట్ యాక్సెప్టెన్స్ చేసి ఫీజు కట్టి మీరు ఫైనలైజ్గా ఇంకా అక్కడ అడ్మిషన్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు నాకు ఇక్కడ సీటు వద్దు అనుకొని విత్డ్రాల్ చేసుకుంటే ఈ కేటగిరీ వాళ్ళకి 10,000 అనేటువంటిది ఇవ్వరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5,000 అనేటువంటిది రిటర్న్ ఇవ్వరు. మిగతా ఫీజు అనేటువంటిది రీఫండ్ చేస్తారు. ఇది ఓవరాల్గా అప్లికేషన్ ఫీ అండ్ అడ్మిషన్ ఫీకి సంబంధించినటువంటి ఐజర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫీ డీటెయిల్స్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటువంటివి అప్లికేషన్ ప్రాసెస్కి కావలసినటువంటివి ఏంటివి అని అంటే ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మాండేటరీ, రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది అప్లోడ్ చేయండి. సైజ్ అనేటువంటిది 200 KB ఉండాలి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. కాబట్టి సిగ్నేచర్ అనేటువంటిది మీ సిగ్నేచర్ సైన్ అనేటువంటిది స్కాన్ చేసి పెట్టుకోండి 200 KB రేంజ్లో. అలాగే మీ ఫోటో ఐడి, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇటువంటివి 200 KB నుంచి 1 MB సైజులో ఉండేటట్లు పెట్టుకోండి. రిమైనింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఓబీసీ నాన్ క్రిమీ లేయర్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఫారెన్ నేషనల్స్ సర్టిఫికేట్, అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా మీకు ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి రేంజ్లో స్కాన్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు ఇవి రెడీ చేసుకొని అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళి వితిన్ ద డెడ్ లైన్లో అప్లై చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ ఐజర్ టెస్ట్ ఎలా ఉంటుంది చెక్ చేసుకుంటే 2026కి సబ్జెక్ట్స్ అనేటువంటివి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అనేటువంటిది రావచ్చు, సార్ నేను ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను, బయాలజీ లేదు కదా, అదే బైపీసీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ అనేటువంటిది లేదు కదా అనేటువంటి క్వశ్చన్ చేస్తారు. సో ఇప్పుడు మేము ఎంపీసీ వాళ్ళం బయాలజీ కంపల్సరీ అటెండ్ చేయాలన్నా, బైపీసీ వాళ్ళం మ్యాథ్స్ కంపల్సరీ అటెండ్ చేయాలన్నా అనేటువంటి క్వైరీస్ ఉంటే ఈ ఐఐటి 2026 ఐజర్లో మీకు అడ్మిషన్ రావాలి అని అంటే మీరు ఎంపీసీ గ్రూప్ అయినా
బైపీసీ గ్రూప్ అయినా ఎంబైపీసీ గ్రూప్ అయినా కూడా ఈ 4 సబ్జెక్ట్స్ అనేటువంటివి కంపల్సరీ టచ్ చేయవలసిందే. ఇక్కడ సబ్జెక్ట్ వైజు 15 క్వశ్చన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా 60 క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే 240 మార్క్స్కి టోటల్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. సో ఈ 240కి మీకు ఎంత క్వాలిఫైయింగ్ అనేటువంటిది ఉండవచ్చు అనేటువంటిది ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ పర్టికులర్ ఇయర్ ర్యాంకు పైన మరియు కట్ ఆఫ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేటువంటిది చెప్పలేము. మీకు జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లాగా నీట్ ఎగ్జామ్ లాగా కాంపిటీషన్ అనేటువంటిది ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి రావు. ఇక్కడ 2025లో చూసుకుంటే నియర్లీ 70K అప్లికేషన్స్ అనేటువంటివి వచ్చాయి. సో 2026లో అప్రాక్సిమేట్లీగా 70 or 80K అప్లికేషన్స్ అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే ఇది ఒక పర్టిక్యులర్ డ్యూయల్ డిగ్రీ, బ్యాచులర్స్, బీటెక్, సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేస్తారు. సో అప్లికేషన్స్ అనేటువంటివి చాలా తక్కువగా వస్తాయి. సో కాబట్టి క్వాలిఫైయింగ్ అనేటువంటిది కేటగిరీ వైజు మనకు ఒక సబ్జెక్ట్లో మ్యాథ్స్లో 100 మార్క్స్కి 35 మార్క్స్ పాస్ మార్క్స్ అన్నట్టు వీటిలో అలాగా కన్సిడర్ చేయరు. సో ర్యాంకును బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఇయర్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ బేస్ చేసుకొని మీకు ఆల్ ఇన్స్టిట్యూషన్ వైజు కట్ ఆఫ్ అనేటువంటిది జరుగుతుంది. ఈ టోటల్ ఎగ్జామ్ అనేటువంటిది 3 అవర్స్లో జరుగుతుంది. ఇదంతా కూడా ఆన్లైన్లో రాయాలి. దీన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్తాము. సో అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు మీకు లొకేషన్స్ అనేటువంటివి, ప్లేసెస్ అనేటువంటి మీకు ఓపెన్లో ఉంటాయి. మీకు ఏ లొకేషన్ కావాలనుకుంటే ఆ లొకేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తిరుపతి, విజయవాడ అనేటువంటిది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెగిటివ్ స్కోరింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు. రాంగ్ ఆన్సర్కి అంటే -1 క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే -1 అనేటువంటి చేస్తారు. మీరు ఎటువంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదనుకోండి 0 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇలా మీరు 240 మార్క్స్కి హై స్కోర్ అనేటువంటిది కేటగిరీ వైజు ఎంత ఉంటే మీరు ఈ ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు అనేటువంటిది మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఉన్నటువంటి 7 ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో కేటగిరీ వైజు కట్ ఆఫ్ అనేటువంటిది 2026లో ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది 240 మార్క్స్కి బేస్ చేసుకొని అనేటువంటిది చెక్ చేస్తే ప్రయారిటీ వైజు ఐఐఎస్సి బెంగళూరు, పూణే, కోల్కతా, మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, బెరంపూర్ ఇలా ఆర్డర్ వైజు మీకు ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్స్కి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ బెంగళూరు ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ రావాలి అని అంటే 240 స్కోర్కి 210 ప్లస్ మార్క్స్ అనేటువంటివి గెయిన్ చేసి ఉండాలి. అదే ఓబీసీ కేటగిరీ వాళ్ళు 165 నుంచి 200 రేంజ్లో మార్క్స్ ఉంటే అడ్మిషన్ అనేటువంటిది ఐఐఎస్సి బెంగళూరులో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 160 నుంచి 190, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 145 నుంచి 185 మార్క్స్ రేంజ్లో మీరు వచ్చి ఉంటే టాప్ అయినటువంటి బెంగళూరు ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. అదే ఐజర్ పూణేలో చూసుకుంటే 150 నుంచి 200 మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 135 నుంచి 180 ఫర్ ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ 115 నుంచి 160 మార్క్స్, ఎస్టీ కేటగిరీ 100 నుంచి 130 మార్క్స్. సో ఈ రేంజ్లో మీరు వస్తే ఐజర్ పూణే ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు 2026లో.
ఇలా మీరు ఈచ్ ఇన్స్టిట్యూషన్స్కి కేటగిరీ వైజు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది 2026లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేశాను. సో ఓవరాల్గా మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలిజిబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషన్స్, కోర్సెస్ అనేటువంటివి ఎలా ఆఫర్ చేస్తున్నాయి అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని, స్టార్ట్ టు ఎండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నిటితో పాటు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ మీరు ఇప్పటి వరకు గ్యాదర్ చేసుకొని ఉన్నారు త్రూ వీడియో లెక్చర్ ద్వారా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ వైజు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బ్రాంచ్ అంటే ఎంపీసీ, బైపీసీ ఇండివిజువల్గా కాకోకుండా ఆల్ 4 సబ్జెక్ట్స్కి ఈ ఐఐటి టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. మీ మ్యాక్సిమం ఎఫర్ట్ అనేటువంటిది ఫోకస్ చేసి ఐఐటి టెస్ట్ ద్వారా ఐజర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కోసం వెళ్తున్న వాళ్ళు ఈ రేంజ్లో మార్క్స్ అనేటువంటిది అటెంప్ట్ చేసుకోండి. మీరు అనుకున్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో మీకు అడ్మిషన్ అనేటువంటిది వస్తుంది. మీకు ఈ ఐఐటి 2026 సంబంధించి ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.